హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇక్కడైతే నేను రెండో రోజు రెసిపీస్ ఏం చేశానంటే బీన్స్, పచ్చిమిర్చి, కొబ్బరి కారం అయితే చేశాను. చాలా టేస్టీగా ఉందండి. వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకండి. దాంతోపాటు బెండకాయ పులుసుని విత్ గ్రేవీతో కూడా చేసి చూపించాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఈ వీడియోని కూడా స్కిప్ చేయొద్దు. 2 రెసిపీలు ఇందులో అయితే చూపించేస్తాను. లెందీగా అయితే ఉందండి, కానీ మీ అందరికీ కూడా బాగా నచ్చే వీడియో అని చెప్తాను. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని నేను వేడి నీళ్ళల్లో అయితే వేసుకున్నాను. ఉప్పు, పసుపు కొంచెం వేసుకొని వేడి నీళ్ళల్లో ఇలా అయితే ఉడకబెట్టుకుంటున్నాను అండి. ఒక్క నిమిషం చాలన్నమాట, పెద్దగా కూడా అవసరం లేదు. యాక్చువల్లీ ఇవి ఉడకబెట్టక్కర్లేదండి, వేయించుకుంటే సరిపోతుంది. బట్ నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా, వేయిస్తే మరీ అంటే వేగిపోతాయి బాగా అని ఉడకబెడుతున్నాను అనమాట. అంటే మనం క్యారెట్ని వేయించిన దానికి ఉడకబెట్టి తాలింపేసిన దానికి తేడా తెలుస్తుంది కదా, ఆ మాత్రం తేడా తెలిస్తే సరిపోతుంది. ఉడకపెట్టుకునేది గిన్నె పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు నేను బెండకాయ పులుసులోకి బెండకాయ ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా క్వాంటిటీ తక్కువే చేస్తున్నాను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ భిక్షలో తిన్న తర్వాత నైట్ ఎలాగో టిఫినే కదా, నాకు స్వామికి వచ్చేటట్టు మాత్రమే చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నేను శనగపప్పు అయితే వేయించుకుంటున్నాను. శనగపప్పు ఎందుకు వేయించుకుంటున్నానంటే మనకి గ్రేవీ థిక్నెస్ రావాలి కదా బెండకాయ పులుసులోకి, అందుకోసం అని చెప్పి శనగపప్పు, ఇంకా అందులోకి కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకొని వేయించుకుంటున్నాను. నేను ప్రతి ఒక్క దాంట్లో జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే చేసేది పులుసు కూరలు కావచ్చు, ఇంకొకటి కొంచెం స్పైసీగా కానీ ఏమన్నా కారం అటు ఇటు టేస్ట్ చేయం కదా, అటు ఇటు అయినా కానీ బ్యాలెన్స్గా డైజెషన్ అవుతుందని చెప్పి అన్నిట్లోకి జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇందాక పచ్చిమిర్చి వేయించుకున్నది దోసకాయ పచ్చడిలోకి అనమాట. ఆల్రెడీ నేను దోసకాయ పచ్చడి వీడియో చేశాను కాబట్టి ఇందులో అయితే చూపించట్లేదు. నేను యాక్చువల్లీ ఈరోజు దోసకాయ పచ్చడి కూడా చేశానండి, అదైతే చూపించట్లేదు. అయితే వేయించుకున్న శనగపప్పు అవి తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాక ఇలా బెండకాయ ముక్కల్ని ఆవాలు వేసుకొని ఆయిల్లో బెండకాయ ముక్కల్ని ఒక్క నిమిషం అంటే 1-2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. కొంచెం బెండకాయ ముక్కలు కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. సాల్ట్ వేసేసుకున్నాను, వేయిస్తూ ఉంటాను. ఇక్కడ ఇలా మంచిగా వేయించుకునేటప్పుడు బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురు మొత్తం పోతుందండి. తొందరగా జిగురు పోయి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. నేను ఇందాక బీన్స్లోకి పచ్చిమిర్చి, కొబ్బరి కారం అని చెప్పాను కదా, ఆ పచ్చిమిర్చి, కొబ్బరి కారాన్ని ఎందులోకైనా వేసుకోవచ్చండి. అంటే దొండకాయ ఫ్రై కానీ, చిక్కుడుకాయ కర్రీ కానీ, చిక్కుడుకాయ కూడా మనం ఊరికే తాలింపు వేసుకుంటాము అనేటప్పుడు అది కూడా వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇలా బెండకాయ పులుసు కాకుండా బెండకాయ మీరు ఫ్రై చేసుకోవాలి అన్నప్పుడు మనము ఆనియన్స్ వేయకుండా చేస్తాం కాబట్టి కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండేలా కావాలి అంటే అది యాడ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందన్నమాట. వస్తాయండి ముందు ముందు అన్ని రెసిపీస్ వస్తాయన్నమాట. వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారనుకో, ఇలా ఏమైనా వీడియోస్ నేను చేస్తే ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తాయన్నమాట. ఇలా బెండకాయ ముక్క కొంచెం వేగిన తర్వాత టమాటోస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇందులో నేనైతే 1.5 టమాటో అయితే యాడ్ చేసుకున్నాను, చిన్నవన్నమాట. 1.5 టమాటో వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. నేను సాల్ట్ అనేది ఎక్కడ చెక్ చేయట్లేదు, అందాజుగా వేసేస్తున్నా అండి. చెప్పాను కదా, రెసిపీస్ చేసి ఉంటాం కదా, ఏదో ఒక వంటలు చేస్తూ ఉంటాం కాబట్టి కూరకి ఎంత పడుతుంది అనేది అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ సాల్ట్ ఎందుకు వేసానంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గటం కోసమని వేసాను. ఇందాక సాల్ట్ ఎందుకు వేసాను అంటే బెండకాయ ముక్కలకి కొంచెం ఉప్పు పట్టడానికని వేసాను అనమాట. పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇందులోకి ఇంకా మనం ఏమీ వేయమండి, 1 స్పూన్ కారం అయితే వేసుకుంటాము. కారాన్ని కూడా నేను బయట నుంచి ప్యాకెట్ తెప్పించాను అనమాట. నాకు తెలియలేదండి, అంటే ఇయర్ ఇలా మాల వేసుకుంటారు అనే విషయం అయితే నాకు ముందుగా తెలీదు. లేదు అంటే నేను కారం ఆడించేటప్పుడే కొంచెం పచ్చికారాన్ని కూడా ఆడించేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకునేదాన్ని. నెక్స్ట్ టైం
చూడాలి. నెక్స్ట్ టైం కూడా అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నప్పుడు ముందుగానే కారం ఆడించి పెట్టేసుకుంటా అనమాట. ఎందుకంటే బయట నుంచి ఆడించుకొచ్చిన కారం చాలా ఘాటుగా ఉంటుందండి. నేను ఇక్కడ ఎంటీఆర్ కారప్పొడి అయితే తీసుకున్నాను. అదైతే చాలా ఘాటుగా అనిపిస్తుంది, కానీ తప్పదు కదండి. అందుకని ఒక్క స్పూన్ అనమాట. మీకు నేను అందాజుగానే వేసేద్దాం అనుకున్నాను, మళ్ళీ మీరు డౌట్ ఉంటుందేమో అన్నట్టుగా నేను ఒక స్పూన్ కూడా ఫుల్గా వేయట్లేదు, ముప్పావు వంత అనుకోండి వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోవాలన్నమాట. అలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని మనం పులుపుకి తగ్గట్టుగా పులుసు అయితే వేసేసుకుంటున్నాను. పులుసు కూడా అంతేనండి, ఎక్కువ వేయక్కర్లేదు, తక్కువ వేయక్కర్లేదు. మనకి ముక్కల్ని బట్టి తెలిసిపోతుంది ఎంత పులుసు వేయాలి అనేది. నేను చాలా కొంచెంగా నానబెట్టుకున్నాను అనమాట. ఒక నిమ్మకాయ సైజు కూడా నానబెట్టలేదండి, అర నిమ్మ బద్దంత నానబెట్టాను అంతే. ఎందుకంటే నేను వేసిన 4 బెండకాయలకి అది చాలా ఎక్కువే అనిపించింది. ఇలా వేసేసుకొని మంచిగా పులుసు వేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత చింతపండు, చాలా అంటే చాలా తక్కువ నానబెట్టాను నేను. వాటర్ తగినంత నీళ్ళు పోసేసుకొని మంచిగా అయితే ఉడకనిచ్చేసేయాలి. ఇది బాగా ఉడికితేనే మనకి ముక్క అనేది తొందరగా ఉడికిపోతుంది అనమాట. చూపించడానికి వీడియోలోకి ఇంత లాంగ్ వీడియోలో అనిపించింది కానివ్వండి, రెసిపీ మాత్రం మీకు 2 చేయడానికి ఒక 20 మినిట్స్ ఏమో పట్టింది అంతే. 20 మినిట్స్లో 2 అయిపోయినాయి. నాకు ఈ దోసకాయ పచ్చడితో కలిపి అరగంట అండి, మ్యాక్సిమం అరగంటలో నాకు వంట అయితే అయిపోతుంది. ఇది చూసారా, ఇందాక నేను వేయించుకున్న శనగపప్పు, ధనియాలు, జీలకర్ర అనమాట. ఇందులో మనకి తగినంత వేసేసుకొని, ఇది ఎందుకు వేస్తాము అంటే కమ్మదనంగా ఉండటానికి, దాంతోపాటు థిక్నెస్ రావటం కోసం. చాలామంది బియ్యపిండి కలుపుతారు, లేదంటే శనగపిండి కలుపుతారు. దానికి బదులుగా మనం ఇలా శనగపప్పునే వేయించుకొని కలుపుకుంటే కనుక, వేయించడం వల్ల మనకు ఆ పచ్చివాసన ఉండదు ఫస్ట్. ఇంకొకటి కొంచెం జీలకర్ర అదంతా వేస్తాం కాబట్టి డైజెషన్ కూడా అవుతుందండి. అందుకని ఇలా కరివేపాకు నేను ముందే యాడ్ చేసుకోవడం మర్చిపోయాను. కొత్తిమీర లేదు లాస్ట్లో వేయడానికి, అందుకని చెప్పి ఇప్పుడు వేసాను అనమాట. ఆ విధంగా తినేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే చల్లారే కొద్దీ థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. అక్కడికైతే నాకు బెండకాయ పులుసు అయితే అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడ బీన్స్, నేను ఉడకపెట్టుకున్న బీన్స్ని తాలింపులోకి వేసేసుకున్నా అండి. తాలింపు యాజ్ యూజువల్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినగపప్పు వేసేసుకొని ఉడకబెట్టుకున్న బీన్స్ని వడకట్టేసుకొని వేసుకున్నాను అనమాట. ఒక్క నిమిషం అలా దొర్లించిన తర్వాత సాల్ట్ వేసుకొని దొర్లించేసుకున్నాను. దొర్లించిన తర్వాత ఇక్కడ నేను కొబ్బరి, పచ్చిమిర్చి, కారం అన్నాను కదా, కొబ్బరి, పచ్చిమిరపకాయలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. కొబ్బరి, పచ్చిమిర్చి వేసుకొని అందులోకి సాల్ట్ కూడా వేసుకొని ఇంకా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పెట్టుకున్నానండి. అదైతే ఈ ఫ్రైలోకి చాలా బాగుంటుంది. ఆల్రెడీ బీన్స్ని మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇది నాకు 5 మినిట్స్ కూడా పట్టలేదని చెప్పొచ్చు. కొంచెం మనం వేసుకున్న ఈ ఏదైతే ముద్ద ఉందో అది కొంచెం నూనెలో వేగితే సరిపోతుంది అనమాట. నూనెలో వేగి ఆ ముక్కలకి పడితే సరిపోతుంది. ఫ్రై అనేది అయిపోయినట్టే అండి. ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజుకైతే ఇవేనండి రెసిపీస్. ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఈ 2 రెసిపీలు మీకు నచ్చినట్టయితే కనుక తెలుసు కదా, తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఓపిక్గా ఇక్కడి వరకు వీడియోస్ చూసినందుకు.